ನಮಸ್ತೆ ವೀಕ್ಷಕರೇ, ಇದು ಮುಳಬಾಗಿಲು ತಾಲೂಕಿನ ಇದು ವೇಗಮಡುಗು ಗ್ರಾಮ, ಅಂದರೆ ತಿಮ್ರಾವತ್ನಹಳ್ಳಿ ಪಂಚಾಯತ್ಗೆ ಸೇರುತ್ತೆ ವೇಗಮಡುಗು ಗ್ರಾಮ ಅಂತ ನೋಡಿ. ಇಲ್ಲಿ ಇವರೆಲ್ಲ ಮಹಿಳೆಯರು ಎಲ್ಲ ಸ್ವಸಹಾಯ ಸಂಘಗಳಲ್ಲಿ ಅವರು ಗ್ರೂಪ್ಗಳು ಮಾಡಿಕೊಂಡು ಅವರು ಸಣ್ಣ ಪ್ರಮಾಣದ ಸಾಲಗಳನ್ನು ತಗೊಂಡು ಅದರಿಂದ ಅವರ ಒಂದು ಜೀವನೋಪಾಯಕ್ಕೆ, ಅವರ ಜೀವನದ ಒಂದು ಯಾವುದೇ ಒಂದು ಕಷ್ಟ ನಷ್ಟಕ್ಕೆ ಅವರು ಬಳಸ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಧರ್ಮಸ್ಥಳ ಸಂಘ ಆಗಲಿ, ಮತ್ತು ಯಾವುದೋ ಇನ್ನೊಂದು LNT, ಫಿನ್ಕೇರು ಇಂಥವರೆಲ್ಲ ಸಂಸ್ಥೆಗಳು ಕೆಲವೆಲ್ಲ ಬಂದು ಮಹಿಳೆಯರಿಗೆ ಅವ್ರಿಗೆ ಸಶಕ್ತೀಕರಣಗೊಳಿಸ್ಬೇಕು ಅಂತ ಅವ್ರಿಗೆ ಸಣ್ಣ ಪುಟ್ಟ ಸಾಲಗಳು ಕೊಟ್ಟು, ಲೋನ್ ಕೊಟ್ಟು ಅವರು ಅದನ್ನು ತೀರಿಸ್ಕೊಂಡು ಅವರ ಕಷ್ಟಕ್ಕೆ ಅವರು ಕೊಡ್ತಾಯಿದ್ರು. ಇಂಥ ಟೈಮಲ್ಲಿ ಒಬ್ಬರು ಖತರ್ನಾಕ್ ಅನ್ನೋದಕ್ಕಿಂತ ಅವರು ತುಂಬ ಎಂಥ ಹುಷಾರು ಅಂದರೆ, ಕೆಲವರು ಇರ್ತಾರೆ ಕೆಲವೊಂದು ಗ್ರೂಪ್ಗಳಲ್ಲಿ. ಒಬ್ಬರು ಅವ್ರ ಹೆಸರು ನರಸಿಂಹ ಅಂತ, ಇವ್ರ ಜೊತೆಗೆ ಸೇರಿಕೊಂಡು ಅವ್ರ ಮಿಸ್ಸಸ್ನ ಅವ್ರನ್ನೆಲ್ಲ ಕರ್ಕೊಂಡು ಬಂದು ಸಂಘಗಳಲ್ಲಿ ಸೇರಿಕೊಂಡು ಅವರು ಲೋನ್ ತಗೊಂಡು, ಅವ್ರ ಮಿಸ್ಸಸ್ ಹೆಸರು ಕೆದರಮ್ಮ ಅಂತ, ಅವರು ಲೋನ್ ತಗೊಂಡು ಇವ್ರ ಗ್ರೂಪ್ಗಳಲ್ಲಿ ಇದ್ಕೊಂಡು ಇವ್ರ ಹತ್ರನೂ ದುಡ್ಡು ತಗೊಂಡು, ನಾನೇ ಕಟ್ತೀನಿ ಕೊಡಿ, ನಾನು ಮನೆ ಕಟ್ತಾ ಇದ್ದೀನಿ, ನನ್ನ ಕಷ್ಟ ಇದೆ, ನನ್ನ ಗಂಡನಿಗೆ ಅನಾರೋಗ್ಯ ಇದೆ, ಇದೆಲ್ಲ ಹೇಳ್ಕೊಂಡು ದುಡ್ಡು ತಗೊಂಡು 2 ತಿಂಗಳ ಹಿಂದೆ ಲೋನ್ಗಳೆಲ್ಲ ಗ್ರೂಪ್ಗಳಲ್ಲಿ ಸೇರಿಕೊಂಡು ಇಂಚುಮಿಂಚು ಒಂದು 15-20 ಲಕ್ಷವರೆಗೂ 20 ಲಕ್ಷವರೆಗೂ ದುಡ್ಡು ತಗೊಂಡು ಹೋಗಿದ್ದಾರೆ ಅಂತ ಇವರು ಆರೋಪ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಇದು ಕಂಡು ಬರ್ತಾ ಇದೆ ಮೇಲ್ನೋಟಕ್ಕೆ. ಇದು ಸ್ವಲ್ಪ ತನಿಖೆನೂ ಆಗಬೇಕು, ಅವಾಗ ನಮಗೆ ಎಷ್ಟು ತಗೊಂಡು ಹೋಗಿದ್ದಾನೆ ಏನು ಅಂತ ಗೊತ್ತಾಗತ್ತೆ. ನಾವು ಒಬ್ಬೊಬ್ಬರನ್ನೇ ವಿಚಾರಿಸೋಣ, ಏನಂತ ಹೇಳ್ತಾರೆ ಅವಾಗ ನಾವು ತಿಳ್ಕೊಳ್ಳೋಣ ಏನೇನು ನಡೆದಿದೆ ಈ ಒಂದು ಗ್ರಾಮದ ವೇಗಮಡುಗು ಗ್ರಾಮದ ಮಹಿಳೆಯರ ಒಂದು ಸ್ವಸಹಾಯ గ్రూపుಗಳಲ್ಲಿ ಎಷ್ಟು మోస ಮಾಡಿದ್ದಾರೆ ಅಂತ ನೋడోಣ. ఈ సంఘంలో చేరుకొని నీ జొత్తుల్లో మీ దగ్గర ఎంత లోన్ తీసుకున్నా? 50,000 తీసుకున్నా. నువ్వు ఎత్తిస్తవా? వాయినా లోన్ ఎత్తుకున్నాడా? ఎవరు మాట్లాడదు. దీంట్లో మీరు ఇప్పుడు కంతు ఎంత తీసుకొని మీరు ఎంత కట్టాలా? వాయినా నువ్వు ఎంత కట్టాలా? మేము కడతా ఉన్నాం 3,000. 3,000 చైతన్య సంఘ, సత్య సంఘ, LNTలో ఉండవా? ఎంత ఎత్తిచ్చినావా? 70,000 అవునా? ఏమని చెప్పి తీసుకున్నా నీ దగ్గర? ఇల్లు కట్టుకోవాలా, ఎత్తియమ్మా నేనే కట్టుకుంటాను అని చెప్పి ఎత్తిస్తుంది సార్. కట్టలేదు, నేను 2,850 కడతాను. 2,850 రూపాయలు నువ్వు కంతు కట్టాలా? ఆ దుడ్డు వాళ్ళకి ఇచ్చిండవు? 70,000 వాళ్ళు ఎత్తుకున్నారు. ఏమని చెప్పి ఎత్తుకున్నా? ఇల్లు కట్టుకోవాలా. ఇప్పుడు యాడున్నాడు మీకు సిక్తా ఉండదా? ఎన్ని దినాల పరారీ అయిపోయా? అయిపోయి సార్, ఒక 2 నెలలు. 2 నెలల పైన అయిపోయినా? 2 నెలలు 4 నెలలు. మీది కేజాప్ సంఘం. ఎంత మీరు మోసమైంది? 1 లక్ష రూపాయలు ఇచ్చి మోసమైండారు. ఎట్లా వంచి ఇచ్చినారు మిమ్మల్ని? బాగానే ఇల్లు కడతామని మా ఇంటి వెనకాల ఉండేది, బాగానే ఉండే కడతామని చెప్పని 2 గ్రూపులు రిలీవ్ చేసుకున్నాం. అలా 1 లక్ష ఎత్తుకున్న 2 కంతులు మేమే కడుతున్నాం, 3వ కంతు కడతామని. మళ్ళీ పింకేలు ఎత్తుకున్నాం 50,000, 1.5 లక్ష మా దగ్గర అమౌంట్ మొత్తం ఉండేది. మళ్ళీ అక్కపక్క తీసుకున్నాడు, మేము ఇస్తామని చెప్పింది. నామపత్రం లేకుండా పరారీ అయిపోయి వీడి ఆడ పైన వీడిదే కూడా వస్తుంది. నేను ఎక్కడ తిరిగి వీడి మాకు కొట్టేయాలి. మాకు వేరే ఒక పైన కూడా ఇదే గ్రూప్ చేసేది వాడు. ఇక్కడ అమ్మాచి పైన కూడా కంప్లీట్ ఇచ్చినాము, కంప్లీటింగ్ ఎంక్వైరీ కాలేదు. అందుకు మిమ్మల్ని పిలిచి నేను ఇల్లు కట్టుకోవాలా, ఎత్తి నువ్వు కట్టుకుపోతే నేను కట్టుకుంటాను అని చెప్పి మేమంతా సంఘంలో పెట్టామ్మా. నేను లోన్ ఎత్తి అమ్మ మాకి లేదప్ప, నేను ఎత్తిచ్చేది, నేను క్లియర్ చేసుకోవాలా, సంఘం క్యాన్సిల్ చేసుకోవాలా, నాకు వద్దు, నేను ఇంకా కిట్టెక్కేది నేనున్నానమ్మా, నీకేలా నువ్వు లోన్కి ఎబ్బట్టే బిల్లు కూడా నేను వేసేది. ಯಾವ లోన్లు ఎత్తిచ్చిండేది? ಯಾವ సంఘం? ధర్మస్థల సంఘం. పాపం ఉలువులు చెల్లి ఉలువుకాయ చీర మీద అమ్మేసి కెట్టి సార్ నాకు అది మాత్రం దానన్నా తీసేడు సవంతవా ఆడవాళ్ళు ఎండ్లో మీరు ఎట్లా నిమ్మిత్రీను కదా, వానికి ఏమీ లేదు అంటా ఉన్నారు అతనికి, ఆ వ్యక్తికి. ఇల్లు రెడీ మేమన్నా ఆడవాళ్ళు, నీ అట్లా మగవాళ్ళు మంచి రైతు లచ్చి ఎత్తిచ్చున్నారు మా అమ్మ సంసార్లే మీరే ఇస్తా ఉంటారు కదా. తాలు పాపం నాగన్ని ఇచ్చినాడు, ఆయన ఇచ్చినాడు, మంది ఏం తాలు పాపం ఇంత నమ్మకంగా ఉన్నారు కదా. మేము కూడా ఇట్లా సమ్మె చేస్తాం. సమ్మె మాకు ఆకాశం నా బామర్ది చెప్పేసి ఆడొచ్చి చేరుకొని ఒక బిడ్డకి ఒక ఆడబిడ్డకి పెళ్లి చేయలే, వానికి పెళ్లి చేయలే, దేవుడు చేయలే, ఊరంతా అప్పులు చేసి వాడిని ఎత్తిని పెట్టేసి ఇల్లు కూడా లేకుండా చేసేసినాడు. అప్పులు చేస్తావు నువ్వు, ఏమిట్లా కడతావురా? లేదు బోర్ ఉందే, చేను ఉందే, ఇల్లు ఉందే, ఏమిటికి ఇట్లా అప్పు చేస్తావు? వాడి పక్కన కూర్చుని 70,000 మా బిడ్డతో తెలియకుండానే పోయి చేసుకుని లోన్ కట్టుకుంటా
దుడ్డు అంతా తినేసినాడు. మాది కాక ఆయపది ఎగేసి కడతా ఉన్నాం సార్. నెలకు 2000 కడతా ఉన్నాం సార్. 3 సంఘాల్లో కడతా ఉన్నాం సార్. సార్ మేము ఒక లోన్ ఎత్తిచ్చిన 75,000 ఇంక 2 లోన్ల ఉందా బిడ్డ. ఏమో ఇంటి పక్కల బాగుంది, వాళ్ళు వేరే జాతి మేము వేరే జాతి, బాగా ఫ్రెండ్ గా బాగుంది దానికి. ఇల్లు కడతాను కదా ఆడిపోతుంది ఉంటుంది అని చెప్పి ఒక నమ్మకం మీద ఎత్తిస్తాం సార్. ఇప్పుడు మా ఇంట్లో మగవాళ్ళు మమ్మల్ని తిడుతా ఉండారు, ఎందుకు ఎత్తిస్త్రీ ఏం చేస్త్రీ ఇప్పుడు ఎక్కడ కడతారు ಕಿಲ್ಪೇಶೆ ಕೆಟ್ಟಣ್ಣ ಅಂತಾರೆ. ನೋಡಿ, ಈ ಮಹಿಳಾ ಸಂಘಗಳ ಪಾಡು ಏನಾಗಬೇಕು ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ, ಇವರ ಕಷ್ಟ ಯಾರು ತೀರಿಸ್ತಾರೆ, ಯಾಕೆ ಇವನು ಈ ಥರ ಮಾಡ್ದ, ಇವ್ರಿಗೆ ಏನು ಮಾಡಬೇಕು ಈಗ ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ, ಮನೆ ನಿರ್ವಹಣೆ ಹೇಗೆ ಮಾಡೋದು, ಇಂಥ ಎಲ್ಲ ಪ್ರಶ್ನೆಗಳು ಅವ್ರ ತಲೆಯಲ್ಲೂರಿದೆ. ದಯವಿಟ್ಟು ಪೊಲೀಸರು ಈ ಪ್ರಕರಣವನ್ನು ದಾಖಲಿಸಿಕೊಂಡು ಗಂಭೀರವಾಗಿ ಅದನ್ನು ಪರಿಗಣಿಸಿ ಈ ಮಹಿಳೆಯರಿಗೆ ನ್ಯಾಯ ದೊರಕಿಸಿಕೊಡಬೇಕಾಗಿ ಮನವಿ ಮಾಡುತ್ತೇವೆ.